తరంగిణి మాత మాయల వేల్పొగ నిరతము నిలిచే నిర్మలగిరి మాత మంచిని పెంచే మచిలీ పట్నపు తరంగిణి మాత మాయల వేల్పొగ నిరతము నిలిచే నిర్మలగిరి మాత విశాఖపట్నపు వ్యాకుల మాత విన్నపాలు విను మాత వేళాంగణిలో వెలసిన మాత వేళాంగణి మాత అమ్మా వందనం మరి అమ్మా వందనం నీకే వందనం మరి అమ్మా వందనం. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు నీ నామమును స్తుతించెదము యేసయ్యా నీ కరుణను కీర్తించెదము యేసయ్యా నీ నామమును స్తుతించెదము యేసయ్యా నీ కరుణను కీర్తించెదము యేసయ్యా నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు నీ మందిరమును ఒక వరముగా మా కొసగినావు యేసయ్యా నీ మహిమను శాశ్వత దీవెనగా అందించినావు యేసయ్యా పేరు పెట్టి మము పిలిచావు పవిత్రాత్మతో నింపావు పావన జలముతో పరిశుద్ధపరచి పరలోక భాగ్యమునిచ్చావు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు స్తోత్రం 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 నీ సువార్తను ఒక దీపముగా బహుకరించిన యేసయ్యా నీ నిర్మల హృదయమునందు నన్ను భద్రపరచిన యేసయ్యా కృపా వస్త్రమును ఇచ్చావు కీర్తి సౌధముగా మలచావు కృపా వస్త్రములు ఇచ్చావు
కరములు చాచి శరణము చూప కాపరులుగా మము పంపావు. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తోత్రం స్తోత్రం క్రీస్తుకు స్తోత్రం. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ నామమును స్తుతించెదము యేసయ్యా, నీ కరుణను కీర్తించెదము యేసయ్యా. నీ ప్రేమను ఇలా పంచెదము యేసయ్యా, నీ రక్షణను ప్రకటించెదము యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. స్తుతి స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతా వందనములు. శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. యాజకులారా దేవుని ప్రజలారా, యాజకులారా దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిని ఆస్వాదించా, పరలోక స్వరమును ఆలకించా. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. రండి రండి వేగమే రండి, శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. అనంత ప్రేమతో ఆదరించగా ప్రభువు వేంచేయును, అనవరతం ఆశీర్వదించగా క్రీస్తు దిగి వచ్చును. అనంత ప్రేమతో ఆదరించగా ప్రభువు వేంచేయును, అనవరతం ఆశీర్వదించగా క్రీస్తు దిగి వచ్చును. తన సన్నిధిలో నివసింప వేగమే రండి, దీవెన పొందగా తన సన్నిధిలో నివసింప త్వరపడి రండి, వరములు పొందగా. ఇది క్రీస్తు నిలయం, ఇది రక్షణ వలయం. రండి రండి వేగమే రండి, శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ
స్వాగతం. సానిసా పనిరి సానిసా దీపని పనిరి సానిసా ఆత్మ ఫలములను అనుగ్రహించగా ప్రభువు దర్శించును. పాడి పంటలతో పరిఢవిల్లగా క్రీస్తు కరుణించును. ఆత్మ ఫలములను అనుగ్రహించగా ప్రభువు దర్శించును. పాడి పంటలతో పరిఢవిల్లగా క్రీస్తు కరుణించును. ప్రభు పీఠము చెంతకు చేరా త్వరపడి రండి. ఫలములు పొందగా ప్రభు పీఠము చెంతకు చేరా వేగమి రండి. ఆత్మతో నిండగా ఇది క్రీస్తు వరము, ఇది ప్రేమపురము. రండి రండి వేగమే రండి, శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. యాజకులారా దేవుని ప్రజలారా, యాజకులారా దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిని ఆస్వాదించ పరలోక స్వరమును ఆలకించ. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. ಸೃಷ್ಟಿಕರ್ತಾ ದೇವನೇ ನಮ್ಮ ಜೀವನ ನಿಮಗರ್ಚನೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸವಿ ನೆನಪಲಿ ನಮ್ಮ ಬದುಕೆಲ್ಲ ನಿಮಗರ್ಪಣೆ ನಮ್ಮ ಸರ್ವಸ್ವ ನೀನೇ ತಾನೇ ಸ್ತುತಿ ವಂದನೆ ಪರಮಾತ್ಮನೇ ಸರ್ವ ಸೃಷ್ಟಿಕರ್ತಾ ದೇವನೇ ನಮ್ಮ ಜೀವನ ನಿಮಗರ್ಚನೆ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಸವಿ ನೆನಪಲಿ ನಮ್ಮ ಬದುಕೆಲ್ಲ ನಿಮಗರ್ಪಣೆ
కృపాయుగానికి కరుణామయుని ప్రాణహారతి క్షమాపీఠమున చిందిన రుధిరమంగళహారతి ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలి అర్చనా సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం దైవం మనిషిగా మారే పరమ రహస్యం దైవం మనిషిగా మారే పరమ రహస్యం రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం ఈ రక్షణ బలి హోమం మానవ రక్షణ బలియాగం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం సర్వలోక జనులారా కీర్తించగరారండి సర్వలోక జనులారా కీర్తించగరారండి విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం అమర ప్రేమ సంకేతం నిత్య శాంతి సందేశం మన పూర్వీకుల క్రైస్తవ కథోలిక మత ఆచారాలను మరోసారి మననం చేసుకుంటూ మనం ఒక గొప్ప వేడుకను జరుపుకుంటూ ఉన్నాం. ఈ వేడుక భావి తరాల వారికి స్ఫూర్తినిస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మన గ్రామ చరిత్రలో ఒక భాగమై జీవితాంతము స్మరించుకుందాం. ఈరోజు శతవసంతాల వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మహారాజశ్రీ పూజనీయులు, స్నేహశీలి, నిరాడంబరమైన జీవనశైలితో ఆదర్శనీయమైన గురుతర జీవితానికి మానవత్వంతో ఎల్లప్పుడూ నిలువెత్తున ఆదర్శంగా నిలుస్తూ దైవ మానవ సేవలు మరియు సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తూ నవతరానికి దిశ నిర్దేశిస్తూ ఖమ్మం కథోలిక క్రైస్తవ సమాజాన్ని మరింత బలోపేతం చేస్తున్న మహాఘనత వహించిన శ్రీ ప్రకాష్ సగిలి ఖమ్మం పీఠాధిపతులు గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, శతకోటి వందనాలు. అందుకోండి మా హృదయపూర్వక స్వాగతాంజలు. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. 100 వసంతాల ఉత్సవాలు జరుపుకునే శుభవేళ మన గ్రామ గురువు ఫాదర్ దుగ్గిపుడి విజయపాల్ రెడ్డి గారు మన మేత్రాసన కార్యనిర్వాహకులు కావడము, ఈ ఉత్సవంలో వారు పాలు పంచుకోవడము విశేషము.
వారికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం. వీరు మృదు స్వభావి, స్నేహశీలి, ఉదార స్వభావులు, మితభాషి. వీరిని సాదరంగా మనందరి తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. మనగొండ శతవసంతాల వేడుకలకు మా ఆహ్వానం మన్నించి విశేషంగా కదిలి వచ్చిన గురువులకు, మఠవాసులకు, అతిథులకు స్వాగతం, సుస్వాగతం. మాతో పాటు ఆ దేవునికి వందనాలు సమర్పించి రానున్న రోజుల్లో మమ్మలను, మా గ్రామాన్ని తండ్రి దేవుడు దీవించి అభిషేకించి ఆరోగ్యాలతో కాపాడమని ప్రార్థించ మీ అందరినీ వేడుకుంటున్నాము. మరోసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. కీర్తన 100. దేవుని స్తుతించుటకు రండు అని చెప్పి ఆహ్వానిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మఠవాసులారా, గురువులారా, పూజ్య పీఠాధిపతులారా, మన వరంగల్ మేత్తరాసనం తరపున మనగొండ గ్రామ బిడ్డగా నేను కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సంవత్సరాల సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వాక్యము తెలియచేస్తుంది, సంతోషముతో ప్రభువును పూజింపుడు, కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమున ప్రవేశింపుడు, ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును. ఇప్పుడే మనం ఇంట్రడక్షన్లో విచారణ గురువు మనందరిని ఆహ్వానించి మన గ్రామ చరిత్రను కొద్దిగా గుర్తు చేశారు. ఒక 100 సంవత్సరాలు వెనుకకు తిరిగి దేవుడికి వందనాలు తెలియచేద్దాం. లుక్ బిహైండ్ ఫర్ 100 years and be grateful to God. Look forward for another 100 years and hope in the Lord. 100 సంవత్సరాల గత జీవితాన్ని స్మరించుకుంటూ మన పూర్వీకులు ఈ గ్రామాన్ని స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మరియమాత, ఫాతిమా మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనకు చేసిన సకల మేలును స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. రాబోయే 100 సంవత్సరాల్లో కూడా దేవుడు మనలను, మన గ్రామాన్ని, మన బిడ్డలందరినీ కూడా సురక్షితముగా కాచి కాపాడాలని వేడుకుంటూ ఈ పవిత్రమైన దివ్య పూజా బలిని సమర్పించుదాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచున్నటువంటి మనలను కూడా పవిత్రపరచమని, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా చేసినటువంటి పొరపాటును స్మరించుకుంటూ పశ్చాత్తాపడుతూ పాప క్షమాపణ దయచేయమని ప్రభుని మనసారా ఈ దివ్య పూజ ఆరంభంలోనే వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము.
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నీ ప్రేమను నేను విడనాడిది. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నీ ప్రేమను నేను విడనాడిది. దేవా దేవా నా యేసయ్యా, దేవా దేవా నా యేసయ్యా. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నీ ప్రేమను నేను విడనాడిది. ఈ లోకాశలలో పడితిని, అమరుని ప్రేమకు మరుగైతిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమ 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 మహిమ. దూతలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమ. మహిమ భూమిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 in excelsis Deo. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల ప్రభువా, పితైన సర్వేశ్వరా, మేము పొగడెదము స్తుతించెదము
పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిమ్ము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిమ్మే కీర్తింతుము మీ వైభవమునకై వందనములర్పింతుము Gloria, 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 in excelsis Deo. కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న మా ప్రభువా మా మనవులు ఆలకింపుము మాకు దయచూపుము నిమ్ము పొగడిదము స్తుతించెదము ఆరాధించెదము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిన్నే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము గ్లోరియా పవిత్రుడవు నీవే ప్రభుడవు నీవే పవిత్రుడవు నీవే ప్రభుడవు నీవే మహోన్నతుడవు నీవే పవిత్రాత్మతో నుండు ప్రభువా మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిమ్ము పొగడెదము స్తుతించెదము ఆరాధించెదము నిమ్మే కీర్తింతుము నీ వైభవమునకై వందనములర్పింతుము గ్లోరియా 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 Gloria, Gloria, Amen, 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 Amen. అందరం కూడా లేచి నిలబడి ప్రార్థించుదాము. ప్రార్థనలో ఏకీభవించుతాం. అందరూ కూడా దయచేసి నిలబడండి. ఓహో సర్వేశ్వర మీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కరుణించితిరి. మేము లోకరక్షణము కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింపచేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లేవీయ కాండం 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు.
మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్క పెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయచిత్త దినమున దేశమంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 10 ఏటకి పవిత్ర వత్సరంగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలెను. మీరు పూర్వులు ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతంగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువారి నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము. ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదాని అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికంగా నున్నచో పొలము వెల కూడా అధికంగా నుండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా ఉండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్లు పంటయే. మీలో ఎవడునో తోటి ఇశ్రాయేలీని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను. నా పట్ల భయభక్తులు కలిగియుండును. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితంగా జీవింతురు. ఆ దేశము సుభిక్షంగా ఫలించును. మీరు ఆట తృప్తిగా తిని మీకు చింత లేకుండా మనుదురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపజేయును. శాంతికరమైన జలముల యుద్ధకు నడిపించుకొని పోవును. నా బడలికను తొలగించును. ధర్మ మార్గమున నడిపించును. ధర్మ మార్గమున నడిపించును.
కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. ప్రభువేనా కాపరి, ప్రభువేనా ఊపిరి, నాకు కొదవయు లేనే లేదు, నాకు భయమే లేనే లేదు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 36వ వచనం వరకు. విశ్వసించు వారందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయంతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులు ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొందురు. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులను మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపతోనూ సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. వారిలో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్టు పంచిపెట్టుచుంటిరి. సైప్రసిస్ దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అని వాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరుడైన యేసుని వాక్యం, అమరత్వం మనకు సగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం, అమరత్వం మనకు సగే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం, విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం, విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. మరియమ్మ స్తోత్ర గీతము. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము దేవుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది.
ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలుకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిషబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. 100 ఏండ్ల మనుగొండ గ్రామ ఆవిర్భావ సందర్భంగా దీనికంతటికీ కారణమైనటువంటి యేసయ్యకు చేతులెత్తి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి, యేసువా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఆశీర్వాద కృప ఈ 100 ఏళ్లలో ఈ రీతిలో ఫాదర్ విజయ్ పాల్ రెడ్డి గారు మనమేత్రాసనానికి పాలనాధికారిగా ఎంపిక చేయబట్టము అనేది ఒక ఆశీర్వాదం. అలాగే ఫాదర్ బాసాని చిన్నపరెడ్డి ఈ దశాబ్ది ఉత్సవాలను మన యొక్క ఊరిలో జరిపేదానికి సమర్థుడు, దీక్షా దక్షత కలిగినటువంటి వాడు విచారణ గురువుగా రావటం దేవుని యొక్క ఏర్పాటు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడో గుంటూరు ప్రాంతం నుంచి పాడి పంటలను వెతుక్కుంటూ అక్కడ మనకున్నటువంటి భూమి చిన్నది, సరిపోదు, కొద్దిగా ఉంది, నిజాం ప్రాంతానికి వెళ్దాం అని మన వాళ్ళు 4-5 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి నేను చదివింది విన్నది 80 ఎకరాల సాగు భూమిని కొని ఆ 4 కుటుంబాలు, అయితే వాళ్ళు కొన్నప్పుడు అది సాగు చేసేదానికి అనువైనటువంటి భూమి కానప్పటికీ దాన్ని సదును చేసి రాళ్ళు బండలు తీసి కంపలంతా తీసి దాన్ని తరువాత సాగు భూమిగా మార్చుకొని ఇప్పుడు అది దశాబ్ది కాలపు ఉత్సవాలను జరుపుకునేటట్లుగా చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా,
నేను నమ్మేది ఏంటి అని అంటే, కేవలం పొట్టపట్టుకొని భూమిని వెతుక్కుంటూ వచ్చిన పరిస్థితి కాదు. ఆ పరిస్థితి నీకు నాకు, కానీ దేవుని ప్రణాళికలో ఇది సువార్త ప్రచారానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక. ఈ ప్రాంతం వాళ్ళు, గుంటూరు ప్రాంతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ అనుభూతి, అనుభవం, భగవదానుభవం, యేసుక్రీస్తు నామాన, పితాపుత్ర పవిత్రాత్మ నామాన వారు బాప్తిసం పొందారు, జ్ఞానస్నానం పొందారు. కాబట్టి ఆయన శిష్యులకు ఎవరికైతే ఆయన మోక్షారోహణకు ముందు చెప్పారో, మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ పేరిట వారికి జ్ఞానస్నానం ఇచ్చి నా శిష్యులుగా చేయండి అని కేవలం గురువులను మాత్రమే పంపలేదు. గృహస్థ క్రైస్తవులు కూడా ఆదిమంగా, ప్రథమంగా, మౌలికంగా ఈ పని చేయాలి, చేయగలరు అని ఆ 4-5 కుటుంబాలని ఇక్కడికి పంపారు. మీరు లేక మన పూర్వీకులు ఇక్కడికి వచ్చింది మూటెముళ్ళ సర్దుకొని కొన్ని బట్టలు, కొంత సద్యో ఏదో ఒకటి కట్టుకొని ఈ ప్రాంతానికి వలస వచ్చారు అన్నది కాదు. వాళ్ళు కట్టుకొని వచ్చింది దేవుని యొక్క వాక్యం, వారు కట్టుకొని వచ్చింది దేవుని యొక్క శుభవార్త, వారు కట్టుకొని వచ్చింది దేవుని యొక్క జీవ వాక్కు, బైబిల్, పరిశుద్ధ గ్రంథం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మానవ మాత్రుల యొక్క ఆలోచన ప్రణాళిక ఏమాత్రమూ కాదు. ఇది దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికలో మిమ్మల్ని ఒక భూమికలుగా చేసి మీరు సమర్థవంతమైనటువంటి ఒక పాత్రను పోషించాలి అని చెప్పి వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని బలపరిచారు, మీకు తోడుగా ఉన్నారు, ఆత్మశక్తిని మీకు ఇచ్చారు. ఆ విధంగా ఈ విధంగా ఉన్నటువంటి రాయి రప్పలతో ఉన్నటువంటి ఈ భూమిని సదును చేశారు. కాబట్టి ఇదంతా కూడా దేవుని ఏర్పాటు. భగవదానుభవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఆరాధనకు ఒక స్థలం కావాలని, ప్రార్థనకు ఒక ప్రదేశం కావాలి అని, ఒక కుటీరం కావాలని కోరుకుంటారు. నేను విన్నది, నేను చదివింది కూడా అదే. వచ్చిన ఈ 4 ఇండ్లో 5 ఇండ్లో వాళ్ళు అనుభవంతో వస్తున్నారు, విశ్వాసంతో వస్తున్నారు. కాబట్టి అనుభవం, విశ్వాసం ఏం చెప్తుంది అని అంటే, మనం ఉమ్మడిగా ప్రార్థన చేసుకోవాలి. ఉమ్మడిగా ప్రార్థన చేసుకోవాలి అని అంటే దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించుకోవాలి. ఒక చిన్న గుడిసె ముందు వేసి అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే గురువులు అంతగా లేరు, దొరకలేదు. కాబట్టి వాళ్ళే గురువులు అయ్యారు, ఉపదేశులు అయ్యారు, సంఘస్థులు అయ్యారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా తరువాత దేవునికి తగు రీతిలో ఒక సుమారైనటువంటి ఇల్లైనా కట్టాలి అన్నటువంటి భావంతో ఒక ఇల్లు. చూడండి, ఆత్మ అభిమానము, ఆత్మ ఆవేశము, దేవుని యొక్క అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అంచెలంచెలుగా ఏ విధంగా దేవుణ్ణి గౌరవించుకుంటూ దేవునికి మహిమ కలిగే రీతిలో వారు పనిచేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు, సమిష్టిగా ఉంటున్నారు అని అంటే దాని అంతటికీ నిదర్శనం మనుగొండ. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చిన్న బిడ్డలు ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందమ్మా అని ప్రార్థించారు. అమ్మా, నాకు ఇది కావాలా, అది కావాలా, నాకు ఆరోగ్యం కావాలా, మా అమ్మాయికి పెళ్ళి కావాలా, పెళ్ళైన అమ్మాయికి పిల్లలు పుట్టాలా, పిల్లలు పుడితే మంచిగా పుట్టాలా. ఎప్పుడు నా 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 అనేటటువంటిది కాదు, కొంచెం బయటికి చూడాలి. అమ్మ అడిగేది అదే. మీ పాపాల కోసం మాత్రం కాదు ఫాతిమావతి అడిగేది, పాపుల యొక్క మనస్సు మారేదానికోసం మీరు ప్రార్థన చేయండి. ఇంటర్సెసరీ ప్రేయర్, విన్నప ప్రార్థన అనేది ఆ తల్లి మనకేం చెప్తుందంటే, మీకోసమే కాదు, ఎవరెవరికైతే ఈ ప్రార్థనలు అవసరం ఉందో వాళ్ళందరి కోసం. ఈ బిడ్డలు ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ముగుస్తుందమ్మా అని అడిగారు. ఆ చిన్న బిడ్డలు ఇద్దరు తొందరగానే చనిపోయారు. లూసీ అమ్మగారు మాత్రం అమ్మగారై దాదాపు ఒక 10-15 ఏళ్ళ క్రితమే చనిపోయారు. ఆ రోజు ఆర్చ్ బిషప్ సామినేని అరళప్ప గారి యొక్క భూస్థాపిత రోజు సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ఆ రోజే
ఆ రోజే పెద్దవాళ్ళకు గుర్తుండొచ్చు. ఆ రోజే లూసీ అమ్మగారు ఇప్పుడు ఆమెను పునీతురాలుగా ప్రకటించబోతూ ఉన్నారు. ఆ స్థాయిలోనే ఉంటున్నారు. ఈ మధ్యనే నేను జనవరిలో అక్కడికి వెళ్ళి ఫాతిమాకు వెళ్ళి వీళ్ళ సమాధులు చూసి ప్రార్థన కూడా చేసుకున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆనందంగా సంతోషంగా మనం అందరం కూడా ఉమ్మడిగా ఐక్యంగా ఒక్కటిగా ఈ యొక్క 100 ఏళ్ల పండుగను జరుపుకుంటున్నామనంటే నాకు చాలా సంతోషం. నేను 1988వ సంవత్సరం కాజీపేటకు వచ్చాను. బిషప్ తుమ్మా బాలగారు యువత ఉద్యమానికి అధ్యక్షులుగా ఉన్నారు. నేను దానికి డైరెక్టర్గా కడప నుంచి వచ్చాను. 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. ఇక్కడ నేను పనిచేసేటప్పుడే మన గురువులందరూ నాకు చాలా బలంగా నిలిచారు. ఈ విచారణలో పనిచేసినటువంటి అబ్రాహం స్వామి కానివ్వండి, ప్రకాష్ స్వామి కానివ్వండి, యాగయ్య కూడా చేశాడు అనుకుంటాను, వాళ్ళు అందరూ పనిచేశారు. ఈ విచారణ పనిచేసిన ఆంతోని స్వామి కానీ, బీరెడ్డి ప్రకాష్ కానీ, లీనో ఫాదర్ కానీ, వర్గీస్ ఫాదర్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు బాగా తెలుసు. ఈ యొక్క మనుగొండలో నాకు తెలిసినటువంటి 2 ఊర్లు, ఒకటి రామచంద్రాపురం, ఇంకొకటి బందంపల్లె. ఫాదర్ మత్యాస్ రెడ్డి వాళ్ళు ఈ 100 ఏళ్ల ఉత్సవాన్ని మనుగొండలో చూడలేకపోయారు. వాళ్ళు కూడా ఈ మధ్య పరమపదించారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేత్రాసనానికి, ఈ మనుగొండకు నాకు కూడా బంధం ఉంది. నన్ను దేవుడు ఆశీర్వదించారు, గురువుగా బలపరిచారు. ఒక కృతజ్ఞత తెలిపేదానికోసం ఫాదర్ చిన్నపరెడ్డి నేను పూనమల్లి సెమినరీలో కలిసి చదువుకున్నాం. ఒక 2 నెలల క్రితమే ఒక ఆదేశం పంపాడు. ఎవరికైనా చెప్పావా చూడు, నువ్వు మాత్రం ఖచ్చితంగా మా ఊరికి ఈ యొక్క 100 ఏళ్ల ఉత్సవాలకు రావాలి అని. టైం కూడా కరెక్ట్, ఈ టైంకి రావాలి అని చెప్పి. కాబట్టి నేను వచ్చాను, ఈ దేవుళ్ళకి సమర్పిస్తూ ఉన్నాను, ఈ వాక్య పరిచర్య చేశాను. నేను చేసింది కొద్దిగా అయినా కానీ మీరు దాని తర్వాత ధ్యానించుకొని మన యొక్క ఈ ఉత్సవాలని ఆకలింపు చేసుకొని జీర్ణించుకొని దాన్ని జీవించడానికి ప్రయాసపడదాం, ప్రార్థిద్దాం. అందరం పైకి లేచి నిల్చొని మన విశ్వాసాన్ని మరోసారి బలంగా దృఢంగా ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సులాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. దాని తర్వాత అర్పణ తీసుకొచ్చిన వాళ్ళు దయచేసి తయారుగా ఉండాలని కోరుతున్నాం. తిరుసభ కొరకు పరమ తండ్రి, ఈ ప్రమిదలో శ్రీసభను జోడించి ప్రార్థించుచున్నాము. నూనె పోయాలంటే ప్రమిద కావాలి, వత్తి వెలగాలంటే నూనె కావాలి, వత్తిని వెలిగించడానికి నిప్పు కావాలి. ఇవన్నీ ప్రమిదలోనే ఉంటాయి. శ్రీసభ జీవముతో వెలగాలంటే జీవము గల భక్తులు, దైవ సేవకులు అందులో ఉండాలి. ఈరోజు పాపుగారి ఎన్నిక ఆరంభమవుతున్నందున శ్రీసభకు మంచి కాపరిని దయచేయుమని, మరియు మా వరంగల్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులను అనుగ్రహించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నూనె. ప్రతి జీవి జీవం పోసుకొని మనుగడ సాగించాలి అంటే శ్వాస, ఊపిరి పట్టు. అలాగే నూనె అనే శ్వాస గత 100 ఏళ్లుగా గురువులు అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చి ఈ గ్రామాన్ని విశ్వాస పదంలో నడిపించి అనేక మంది గురువులుగా మఠవాసులను అభిషిక్తం పొందడానికి
ఎడతెగని త్యాగనిరతిని జీవించి ముందుకు నడిపించిన గురువులను, నేటి విచారణకర్తలైన గురుశ్రీ బాసాని చిన్నపరెడ్డి గారిని గొప్ప నాయకులుగా ఈ విచారణకర్తగా ప్రసాదించినందులకు అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వత్తి ప్రమిదలోని వత్తి ఏ విధంగా అయితే ప్రమిదలోని నూనెను ఆస్వాదిస్తూ వెలుగును ప్రసాదిస్తుందో, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము విశ్వాసం అనే నూనెను ఆస్వాదిస్తూ విశిష్టమైన పటిష్టమైన విశ్వాస సంఘముగా జీవించడానికి కావలసిన మీ కృపను అపారముగా కుమ్మరించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నిప్పు నిజం నిప్పులా ఉంటుంది. అలాగే మా గ్రామంలో ఉన్న యువతీ యువకులను నిప్పులాగా నిజానికి సాక్ష్యం ఇచ్చే విధముగా దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అప్పద్రాక్ష రసములు. ఓ ప్రభు, అప్పద్రాక్ష రసములను మీ శరీర రక్తాలుగా రూపొందించిన విధముగా సకల మానవాళిని శాంతి సమాధానములు నెలకొల్పే నైపుణ్యతను ప్రసాదించి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించుచున్నాము అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవాను చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుందరి వలె వచ్చి తిని, తిరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుందరి వలె వచ్చి తిని, నీమర్పించే నీ హృదయ
సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. పవిత్రుడవైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఫాతిమా మాతగా స్మరించుకొని చేసుకొనుచు సంతోషంతో మేమర్పించు మా దీన ప్రార్థనలను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ఓ సర్వేశ్వరా, పునీతులను గణపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ఫాతిమా మాతగా స్మరించుకొని వేడుకొనుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా మీరు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించితిరి. మీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితిరి. వారి ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని మిమ్ము ప్రార్థించుచు మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. హృదయం ఉప్పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసానా గీతము. హృదయం ఉప్పొంగగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసానా గీతము. హోసానా పాడుదాం దేవాది దేవులకు. హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవులకు. హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి.
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతము హోసన్నా మహోన్నతము హోసన్నా మహోన్నతము హోసన్నా. హోసన్న పాడుదాం హోసన్న పాడుదాం దేవాది దేవునకు హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుదాం దేవాది దేవునకు హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు. మహోన్నతము హోసన్నా మహోన్నతము హోసన్నా మహోన్నతము హోసన్నా. హోసన్న పాడుదాం హోసన్న పాడుదాం దేవాది దేవునకు హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసన్న పాడుదాం దేవాది దేవునకు హోసన్న పాడుదాం ప్రభు యేసునాథునికి. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకు ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి. మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును
ప్రకటించెదము ప్రకటించెదమి ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దైవమాతనైన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడైనటువంటి మా పాలనాధికారి ఫాదర్ విజయ్ పాల్ గారిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దృఢపరచండి. మీ చిత్తానుకూలముగా మీ సమక్షమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా గ్రామంలో చనిపోయి సమాధి చేయబడి మా అందరికీ విశ్వాసాన్ని ఇచ్చి ప్రభు ప్రేమలో నీ సేవలో నడిపించడానికి దోహదపడి మరణించిన మా బంధుమిత్రులు, మా గ్రామస్తులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును భిక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము క్రీస్తు, జీవాహారము క్రీస్తు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము క్రీస్తు. రండి రండి స్వీకరించండి, నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరండి. నాకై నీకై అప్పమై మారిన క్రీస్తుని భుజించరండి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. శరీరము భుజించి రక్తము పానము చేసిన వారు నా యందును,
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పాస్కా పరమరాశ్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. మీ కుమారుని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మధ్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పాప గారి ఆశీర్వాదమును ఫాదర్ లీనో గారు మనకి చదివి వినిపిస్తారు. మన గ్రామ శత వసంతాల ఉత్సవ సందర్భంగా పరిశుద్ధ పాప గారి ఆశీర్వాదం కొరకు విన్నపం చేసినప్పుడు వారు జమెల్లి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మన విన్నపాన్ని మన్నించి మనకు వారి ఆశీర్వాదాన్ని పంపించారు. ఈ రీతిగా వారి ఆశీర్వాదాన్ని ఇప్పుడు చదువుతాను ఇంగ్లీష్లో. The Holy Father Francis cordially imparts the requested apostolic blessings to Reverend Father Basani Chinnapareddy and all the faithful of Fatima Mata Church, Manugonda village, on the occasion of 100th anniversary of the foundation of the church, invoking through the intercession of the Blessed Virgin Mary an abundance of divine graces. Warangal, 7th May 2025, given in Rome on 4th April 2025. దయచేసి పీఠం ముందుకొచ్చి ఈ పేపల్ బ్లెస్సింగ్ని, పరిశుద్ధ పాపగారి ఆశీర్వాదమును మన విచారణ గురువులకు, పీఠాధిపతులు మరియు ఫాదర్ విజయపాల్ గారు అందిస్తారు. పెద్దలు కూడా దయచేసి ముందుకు రావాలని, పీఠం మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు కూడా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ శతాబ్ది ఉత్సవాల శుభ సందర్భాన తల్లి తిరుసభ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీద ఇస్తుంది. తలలు వంచి తగు రీతులు తయారై ఆ యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. పరిశుద్ధ కన్య మరియమాత ప్రసవం ద్వారా మహాకనికరముతో మానవ విమోచనలను తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత ఫాతిమా మాత మహోత్సవమును, మన యొక్క గ్రామ 100 సంవత్సరాల వేడుకలని ఘనంగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, వారి సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి విచ్చేసి ఎంతో ఘనంగా కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించి మంచి దైవ సందేశాన్ని అందించిన మహాఘనత వహించిన సగిలి ప్రకాష్ ఖమ్మం పీఠ కాపరులను పీఠం ముందు ఉన్న ఆసనంపై కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన మేత్రానులను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. అదే విధముగా ఎన్నో సంవత్సరాలుగా తమ గురు సేవలను అందించి మన గ్రామం నుండి ఎంతో ఉన్నత స్థానానికి ఆ దేవాతి దేవుడు మన ప్రియతమ గురువు ఫాదర్ విజయపాల్ రెడ్డి గారికి ఇంతటి చక్కటి అవకాశం వరంగల్ పాలనాధికారి హోదాను అందించిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ వారిని కూడా పీఠం ముందు ఉన్న ఆసనంకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేద్దాం. ఖమ్మం పీఠ కాపరులకు మన గ్రామ పెద్దలు వచ్చి సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. శతకోటి దీవెనల దివ్య బలి పూజకు ఘన స్వాగతం, సహృదయ స్వాగతం. యాజకులారా, దేవుని ప్రజలారా, యాజకులారా, దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిని ఆస్వాదించా, పరలోక స్వరమును ఆలకించా. ఈ ఆలయం రక్షణ నిలయం, వినబడును పరలోక స్వరం. రండి రండి వేగమే రండి, శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం. అనంత ప్రేమతో ఆదరించగా ప్రభువు వేంచేయును, అనవరతం ఆశీర్వదించగా క్రీస్తు దిగి వచ్చును. అనంత ప్రేమతో ఆదరించగా ప్రభువు వేంచేయును, అనవరతం ఆశీర్వదించగా క్రీస్తు దిగి వచ్చును. తన సన్నిధిలో నివసింప వేగమే రండి, దీవెన పొందగా తన సన్నిధిలో నివసింప త్వరపడి రండి, వరములు పొందగా. ఇది క్రీస్తు నిలయం, ఇది రక్షణ వలయం. రండి రండి వేగమే రండి, శతవసంతాల వేడుకకు స్వాగతం, ప్రియ స్వాగతం.
మనుగొండ గ్రామ కథోలిక సంఘ ఆవిర్భావ శత జయంతి మహోత్సవం. మనుగొండ గ్రామ కథోలిక చరిత్ర నేపథ్యం. మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి, ప్రస్తుత జీవితానికి గతాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్ర అవగాహన ఎంతో అవసరం. ఒక ప్రాంతాన్ని గురించి తెలుసుకోవడానికి ఆ ప్రాంత చరిత్ర అధ్యయనం అవసరం. ప్రజల జీవన స్థితిగతులలో భాగాలైన సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలతో కూడినదే చరిత్ర. అవి 20వ శతాబ్దపు తొలి రోజులు. కొంతమంది రైతులు తాము పుట్టి పెరిగిన ఆంధ్ర ప్రాంతాన్ని వదిలి తమకున్న కొద్ది భూములను అమ్ముకొని ఆనాటి నైజాం పాలనలో ఉన్న నేటి తెలంగాణ ప్రాంతమునకు తమ బ్రతుకులు బాగు చేసుకోవడానికి వలస వచ్చి ఉన్నారు. గ్రామ స్థాపన. వలస వచ్చిన వారిలో అధికులు కథోలిక క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు. ఈ విధముగా మనుగొండ గ్రామంలో 1925వ సంవత్సరంలో 4 కుటుంబాలతో గుంటూరు పల్లె ఏర్పడింది. వీరిలో అల్లం ఇన్నారెడ్డి తండ్రి షౌరెడ్డి, గుంటూరు జిల్లా పాటిబండ్ల గ్రామం. దుగ్గింపుడి లూర్దు జోజిరెడ్డి తండ్రి ఇన్నారెడ్డి, ఇదే జిల్లా పిరంగిపురం గ్రామం. గోపు మర్రెడ్డి తండ్రి షౌరెడ్డి, అల్లం శ్రీవారెడ్డి తండ్రి చిన్నపురెడ్డి పాటిబండ్ల గ్రామానికి చెందినవారు. 1931వ సంవత్సరంలో చిన్న దేవాలయమును వారి స్వయం కృషితో నిర్మించుకొని ఆ దేవాలయమునందే పూజా ప్రార్థనలు సల్పెడివారు. అప్పటి కాజీపేట విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ ఫజోలినో గారు సంవత్సరంకు 1-2 మార్లు ఎడ్ల బండిపై వచ్చి ఇక్కడి క్రీస్తు బిడ్డల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చి పూజలు చేసేవారు. ఆ రోజుల్లో హైదరాబాద్ అగ్రపీఠాధిపతి అయిన మోస్ట్ రెవరెండ్ డి విస్మారా గారికి అందంగా అలంకరించిన ఎడ్ల బండిపై నేటి గీసుకొండ క్రాస్ రోడ్డు నుంచి మేళ తాళములతో భక్తి ప్రవృత్తులతో ఊరేగిస్తూ ఆహ్వానించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములను పొందియున్నారు. మరియు గురువులను మోకరిల్ని నమస్కరించే ఆచారం గల మన పూర్వీకులు దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగిన వారు. అది 1951వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ మనుగొండ గ్రామ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడిన రోజు. ఆనాడు నూతన దేవాలయ ప్రతిష్ఠ అనంతరం ఆ గ్రామ వారసులైన స్వర్గీయ అల్లం మర్రెడ్డి గారు గురు పట్టాభిషేకం బిషప్ అల్ఫోన్స్ బెరెట్టా గారి హస్తములతో పరిశుద్ధ సాంగ్యములు నెరవేర్చగా అంగరంగ వైభవంతో కార్యక్రమము నిర్వహించడమైనది. 1951 నుంచి 54వ సంవత్సరం వరకు ఈ గ్రామము తిమ్మరాయన్నపాడు విచారణకర్తలైన గాదె రాయప్ప స్వాముల వారి పర్యవేక్షణలో ఉండెను. ఫాదర్ జోసెఫ్ రొమానో గారు మనుగొండను నూతన విచారణ గ్రామంగా ఏర్పాటు చేయుటకు ఎనలేని కృషి చేసినారు. అనతి కాలంలోనే మనుగొండ గ్రామము విచారణ గ్రామంగా ప్రకటింపబడి మొదటి విచారణ గురువుగా ఇటలీ దేశం నుండి వచ్చిన ఫాదర్ ఫ్రాన్సిస్ సెప్లిసెత్తో గారు నియమించబడినారు. ఆనాడు 17 గ్రామాలకు విచారణ కేంద్రమైన మనుగొండ వరంగల్లు పీఠమునందే అతిపెద్ద విచారణగా వాసికెక్కింది. 1956వ సంవత్సరం గురి నిలయం, 1962లో ఫాతిమా పాఠశాల మఠవాసుల గృహము యొక్క నిర్మాణంలో ఫాదర్ ఫ్రాన్సిస్ సెప్లిసెత్తో గారు సంకల్పం కృషి మరువలేనిది. 1966వ సంవత్సరం వరకు తమ విద్యుక్త ధర్మాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వీరికి ఇవే మా విచారణ తరపున జోహార్లు. వీరి తర్వాత కొన్ని నెలలు ఫాదర్ ఆరియో గారు, కొన్ని నెలలు ఫాదర్ వై సెబాస్టియన్ గారు ఇన్ఛార్జ్ విచారణకర్తలుగా బాధ్యతలు చేపట్టారు. 1954 నుండి 2024 వరకు 14 మంది గురువులు మనుగొండ విచారణకర్తలుగా ఉండి గ్రామ క్రైస్తవులను ఆధ్యాత్మిక బాటలో నడిపించుటలో వీరు చేసిన సేవలు మరువలేనివి.
ప్రస్తుతము 15వ విచారణకర్తగా 2024 సంవత్సరం నుండి ఫాదర్ బాసాని చిన్నప్రెడ్డి గారు ఈ విచారణ బాధ్యతలు చేపట్టి తమదైన శైలిలో విచారణలోని ఒక గ్రామం ప్రజల నుండే కాకుండా అన్ని గ్రామాల ప్రజలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఈరోజు మనం జరుపుకుంటున్న శతాబ్ది ఉత్సవాలకు ఆలయ లోపలి భాగం సుందరీకరణ పనులు చేపట్టి ఆలయ ప్రాంగణం ఆధునీకరించి 100 వసంతాల వేడుకకు గ్రామ ప్రజలను సన్నద్ధం చేశారు. వీరికివే మా వందనాలు. గ్రామం నుండి దైవ సేవకు అంకితమైన గురువులు 7, కన్యాస్త్రీలు 6. దైవ సేవలో అంకితమై వీరందరినీ తమ బిడ్డలను దైవ సేవకు అంకితం చేసిన వీరి తల్లిదండ్రులకు ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఫాతిమా ప్రాథమిక పాఠశాల గురించి మనుగొండ గ్రామంలోని పాఠశాలను నడపడానికి ఫాతిమానగర్లోని FMM సిస్టర్స్ 1963వ సంవత్సరంలో ఈ గ్రామానికి వచ్చి విజయవంతంగా పాఠశాలను నడిపించారు. వీరిలో సిస్టర్ కలిస్టా గారు, సిస్టర్ లిల్లీ మేరీ గారు, సిస్టర్ శాంతమ్మ గారు, సిస్టర్ ఇన్నాషమ్మ గారు, సిస్టర్ షౌరీలు గారు, సిస్టర్ లూర్ది మేరీ గారు, సిస్టర్ క్యాథరిన్ గారు చాలా వ్యయ ప్రయాసాలతో తమ కర్తవ్యం చక్కగా నిర్వహించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతోమంది మంచి ఉద్యోగాలు, పలు పదవులలో స్థిరపడి రాణిస్తున్నారు. మనుగొండ గ్రామం పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఇక్కడ ఉన్న క్రైస్తవ కుటుంబాలు ఎంతో ఆదర్శవంతంగా ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ మిగతా హైందవ కుటుంబాలకు ఎంతో ఆదర్శంగా ఉంటూ వారి కుటుంబ సభ్యులకు తమ పొలాలలో పని కల్పిస్తూ వారి యొక్క గౌరవాన్ని మన్ననలను పొందడం గమనించదగిన విషయం. గ్రామంలో పనిచేసిన ఉపదేశులు. మొదట ఉపదేశిగా ఆళ్ల కిరీటారెడ్డి గారు తమ సేవలు అందించారు. గుణదల నుండి మనుగొండ గ్రామానికి వచ్చి పిల్లలకు ఉపాధ్యాయుడుగాను దేవాలయ ఉపదేశిగాను ఉండి వీరు 1964 వరకు తమ సేవలను అందించారు. 1964 నుండి ఫాతిమా ప్రాథమిక పాఠశాలను నిర్వహించడానికి వచ్చిన FMM మఠకన్యలు దేవాలయ పనులను 2014 వరకు నిర్వహించినారు. 2014వ సంవత్సరం నుండి 2023 వరకు దుగ్గింపుడి అంతోనమ్మ గారు ఎంతో ఓపికగా శ్రద్ధతో సేవ చేశారు. 2023 సంవత్సరం నుండి అల్లం రెజీనమ్మ, గోపు పౌలీనమ్మ, దుగ్గింపుడి మరియమ్మ గారు విచారణ గురువులకు మరియు ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పడుతున్నారు. దాతలు అల్లం, గోపు, దుగ్గింపుడి కుటుంబాలు గుడి, బడి, గురునిలయం, సమాధుల ప్రాంగణం నిర్మించడానికి కావలసిన భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి ఆధ్యాత్మిక విషయాలను గ్రామస్తులకు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నారు. గుడి పెద్ద మనుషులు విచారణకర్తలకు తోడ్పాటు అందించడంలోనూ చర్చి అభివృద్ధిలోనూ గుడి పెద్ద మనుషుల పాత్ర గణనీయమైనది. వివిధ సంవత్సరాలలో ఈ గ్రామంలోని దుగ్గింపుడి చిన్నపరెడ్డి, అల్లం కస్పారెడ్డి, దుగ్గింపుడి థామస్ రెడ్డి, దుగ్గింపుడి జోజిరెడ్డి, అల్లం షౌరెడ్డి, అల్లం జార్జిరెడ్డి, అల్లం రాజారెడ్డి, అల్లం మర్రెడ్డి, దుగ్గింపుడు రాయపరెడ్డి గుడి పెద్ద మనుషులుగా బాధ్యతలు నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. అల్లం పౌల్రెడ్డి గారు కూడా, ఫాదర్ అల్లం ఇన్నారెడ్డి, కీర్తిశేషులు అల్లా కిరీటారెడ్డి, అల్లం మరెడ్డి గారుల సౌజన్యంతో సంకలనం అల్లం జోజిరెడ్డి, తండ్రి షౌరెడ్డి గారు. ఇట్లు విచారణ గురువులు, గ్రామ ప్రజలు. ఇప్పుడు మన విచారణ గురువులు మనందరికీ కూడా వందన సమర్పణ చేస్తారు. చాలా ఆలస్యమైంది అయినా కానీ కుదించి ఈ వేడుకలకు సహాయపడే వారందరినీ కూడా ఈ సందర్భంలో స్మరించుకోవడము సమంజసము. ముఖ్యంగా దేవాతి దేవుడు మన గ్రామాన్ని ఆశీర్వదించి
గత ఫిబ్రవరి 1వ తారీఖున వేడుకలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్నో రకాలుగా మనకు తోడ్పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మొన్న రాత్రి భయంకరమైనటువంటి గాలు, నిన్న కూడా అలానే ఉంటుందని చెప్పి అనిపించింది, కానీ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉన్నందులకు గాను ఈ వేడుకలు అనుకున్నట్టుగా ఘనంగా జరుపుకోవడానికి దేవుడు మనందరికీ అవకాశం కల్పించినందులకు గాను ఆ దేవాదేవునికి మనందరి తరపున వందనాలు, అభివందనాలు. అలాగనే వేడుకలకి ముఖ్య అతిథులు లేకుండా అవి వేడుకలు అనిపించుకోవు. ముఖ్య అతిథిగా ఖమ్మం మేత్రాన్లు మీరు రావాలి అని చెప్పన్నప్పుడు ఒక్కరోజు సమయం అండి, నేను నా క్యాలెండర్ చూసుకొని చెబుతానన్నారు. చాలా ఒత్తిడిగా ఉన్నది, ఇలా ఉన్నది, వీళ్ళు కావడం లేదు, కానీ నువ్వు పదే పదే అడుగుతున్నావు కాబట్టి నీకు నాకు నుండి చనువుతోని నేను కొంత ఇబ్బందికరమైన కానీ నేను వస్తానని చెప్పి వారు ఒప్పుకొని రకరకాలుగా ఇబ్బందులు వారికి ఎదురైనా కానీ ఈరోజు వచ్చి ఈ వేడుక నిర్వహించినందుకు గాను వారికి మనందరి తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని సెమినరీలో ఉన్నప్పుడు వారు సెమినరీ చదువులు అయిపోతున్నాయి, నా సెమినరీ పెద్ద సెమినరీ చదువులు ప్రారంభమవుతున్నాయి. ఆ సమయంలో మేము పెద్దనేలాగా ఎక్కడికి బయటికి వెళ్ళాలంటే మెడ్రాస్, ఆ రోజుల్లో ఇక్కడ నుండి మెడ్రాస్ పోవాలంటే అమెరికా పోయినంతగా మనం సమానంగా అనుకోవాలి. ఆ రోజుల్లో మెడ్రాస్ పోయినప్పుడు మా అందరినీ కూడా వివిధ ప్రాంతాలకి తిప్పుతూ వారు మనందరినీ కూడా ముఖ్యమైన స్థలాలను సందర్శించడానికి వారి వారి స్నేహితులతో వెళ్ళొచ్చు, కానీ మన తెలుగు వారు వచ్చారు, వారు కొత్తగా వచ్చారు, వారు భయపడుతుంటారు కాబోలు అనే ఉద్దేశంతో ధైర్యాన్ని ఇవ్వడానికి, వారందరినీ ఆదరించాలనే ఉద్దేశంతో వారు తమ పనులు పక్కకు పెట్టుకొని తమ స్నేహితులు కూడా పక్కకు పెట్టుకొని కొత్తగా వెళ్ళంటి తెలుగు విద్యార్థుల పట్ల వారు ఎంతో మక్కువగా ఉండేవారు. ఆ రకంగా మమ్మల్ని అప్పటి నుండే ప్రోత్సహిస్తూ ఉండేవారు. అందులకు ముఖ్యంగా నాకు ముఖ్యంగా చాలా దగ్గరగా ఎప్పుడు కూడా ఆప్యాయతగా ఒక పెద్ద అన్న ఇలాగా సంబోధిస్తూ మేము వ్యవహరిస్తున్నాం. కాబట్టి వారి రకంగా వచ్చి ఈ వేడుకలకి వన్నె తీసుకొచ్చినందుకు గాను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈరోజు ఈ వేడుకలకి విచ్చేసినటువంటి మన మేత్రాసన కార్యనిర్వాహకులు ఫాదర్ జయపాలరెడ్డి గారికి మనందరి తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేడుకలు జరుపుకోవడానికి మాకు సెమినరీలో ముఖ్యంగా బిషప్ గారికి తెలుసు, డైలాగ్ మీటింగ్ అనేది ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థులతో ప్రొఫెసర్స్ కలవడం. అలానే దాన్ని దృష్టిలో పెట్టుకొని వేడుకలు చేసుకోవాలంటే ప్రతి సోమవారం ఉదయము 8 గంటలకి పెద్దలందరూ కూడా వచ్చి వివిధ విషయాలను కూడా చర్చించుకొని ఎలా చేద్దామని చెప్పి మేమందరం కూడా రకరకాల ప్రణాళికలు వేసుకున్నాం. అలా ప్రణాళికలు వేసుకోవడానికి అమలుపరచడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వేడుకలు జరుపుకోవడానికి మరమ్మతులు చేయడానికి అహర్నిశలు కష్టించి శ్రమించి పనిచేసిన వారు ఈ జూబిలీ సంవత్సరంలో 3 వ్యక్తుల్ని పోగొట్టుకున్నాం. ఆ 3 వ్యక్తులు ఒకరు అల్లం పౌలరెడ్డి, అలాగనే 2వ వారు అల్లం క్లారమ్మ, 3వ వారు అల్లం కస్పారెడ్డి. అల్లం కస్పారెడ్డి వయసు పెద్దది, ఆరోగ్యం సహకరించడం లేదు. అయినప్పుడు కూడా ఉదయం 5 గంటలకి గుడి ఆవరణలో ఉండి మేస్త్రులు చేసినటువంటి సిమెంట్ పనికి ఆయన నీళ్లు కొట్టి మనకి ఆ రకంగా ప్రతిరోజు కూడా వివిధ రకాలుగా తోడ్పడుతుండేవారు. అలా తోడ్పడి మనందరికీ ఈ యొక్క వేడుకలు జరుపుకోవడానికి సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈ వేడుకలు తలపెట్టిన దగ్గర నుండి గతంలో కూడా నాకు ఫాదర్ కాలో లీనో గారు కుడి భుజంలాగా ఉంటూ వారు అన్ని విషయాలు కూడా ఆదివారం ప్రసంగాలు కూడా చర్చించుకునేవారు. అలా ప్రతి విషయం ఏ కార్యక్రమం జరిగినా కానీ నాతో వారు చెప్పడం, నేను వారికి చెప్పడం, అలా ఇద్దరం కూడా అన్నీ చర్చించుకొని
ముఖ్యంగా ఈ కార్యక్రమాలు జరగడానికి వారు ఎన్నో రకాలుగా సహాయపడినారు. వారికి అలాగనే ఫాదర్ అన్నపూర్ణ రాజా గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఊరు పెద్దలు అలాగనే ఊరు వారందరూ కూడా ఈ పండుగ ఏర్పాటు చేశారు, కానీ ఆలోచన చేశారు, కానీ అమలు పరచాలంటే ఎవరో ఒకరు ముందు ఉండాలి, తెలిసిన వారు ఉండాలి. అలా తెలిసిన వారు సిస్టర్ సౌజన్య, సిస్టర్ శాంతి, సిస్టర్ ఫ్లావియా మరియు ఉషా, రెడ్డిపురం స్టాఫ్ మెంబర్, వీరందరూ కూడా 6 నిమిషాలు కష్టపడి మనకి ఈ 2 రోజులుగా అనుకున్నాయని కూడా అమలుపరిచారు. వారి ప్రత్యేక మనందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే బ్రదర్ అమర్, బ్రదర్ రోషన్ ఇద్దరు కూడా ఈ వారం రోజులు కష్టపడి ఇవన్నీ కూడా చేశారు. వారికి ప్రత్యేక వందనాలు. అలాగనే మనకి వచ్చేపోయే వాళ్ళందరూ చూసుకోవడంలో మన ఇంట్లో పనిచేసినటువంటి చిన్నమ్మ, ఆమెకు తోడుగా నిర్మల, వీరి ఇరువురు కూడా ఎన్నో రకాలుగా సహాయపడి అతిథులకు ఎలాంటి లోటుపాటు లేకుండా చేసినటువంటి వీరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మన విచారణ గురించి మాట్లాడాలి. మన గ్రామానికి వచ్చినప్పుడు వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండి పుట్టినూరికి వెళ్ళాలి అని చెప్పి పండగలప్పుడు వచ్చినప్పుడు నిరాశగా ఉన్నదని చెప్పి గ్రహించి ఒక 3 యువకులు నా దగ్గరకు వచ్చి అల్లం బాలశివరెడ్డి, అల్లం కిషోర్ రెడ్డి, అల్లం నితిన్ రెడ్డి, మేము ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్నాం, కానీ చూస్తే నీరు గారినట్టుగా ఉంటున్నాయి. దీన్ని ఏ విధంగానే కానీ మనం అందరిలో ఉత్సాహాన్ని నింపేటట్టుగా చేయాలని చెప్పి చర్చించి రకరకాలుగా ప్రణాళికలు వేసుకొని మన విచారణ మొత్తం కూడా కేవలం మనకు గ్రామం కాకుండా అన్ని గ్రామాలు కూడా కలిపి మనం చేసుకుంటే బాగుండని చెప్పి వారు కొత్త ప్రణాళికలు వేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి అమలు పరిచినందుకు గాను వారికి ప్రత్యేకంగా మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఎంతోమంది సౌండ్ సిస్టమ్ వారే కానీ, దివ్యవాణి టీవీ వారే కానీ, అలాగనే బ్యాండ్ వారే కానీ రకరకాల సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు, అభివందనాలు. విచారణ గురువులకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ అండ్ హ్యాపీ ఫీస్ట్ టు ఆల్.